అండి, నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో నాటుకోడి పచ్చడి అండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కుక్కర్లో కేజీన్నర నాటుకోడి మాంసాన్ని తీసుకొని శుభ్రం చేసి ఆరబెట్టుకున్న మాంసాన్ని ఇలా కుక్కర్లో వేసుకోండి. 2 కప్పుల వాటర్ని కొంచెం పసుపు యాడ్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చడి అనేది 6 నెలల పాటు నిల్వ ఉండిద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అన్ని పోయిన వాటిని ఇలా ఇంకొక చట్లో పెట్టుకొని ఇలా కిలోకి 1 కప్పు నిమ్మరసం అండి. మనం కిలోన్నర కాబట్టి కప్పున్నర నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని నిమ్మరసంలో ముక్కలను మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి. నిమ్మరసం అంతా ఎరిగిపోయి మగ్గేంత వరకు ముక్కలు బాగా పట్టేలా మనం వేపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇలాగనే మనం నిమ్మరసంలో మగ్గించుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. తర్వాత మనం వీటికి సరిపోయే ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కిలో మాంసానికి 750 ml ఆయిల్ అండి. అంటే కిలోకి పావు తక్కువ నూనె పట్టింది. కిలోన్నర కాబట్టి కేజీ నూనె వేసుకోండి. కేజీ పావు అలా పడుతుంది. బాగా ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముక్కల్ని వేయించుకోవాలి. మరి బాగా ఎర్రగా రానివ్వకండి, ముక్క కరకరలాడుద్ది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కల్ని వేసి పించంత టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను కొత్త వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటూ హై ఫ్లేమ్లో పెడితే ముక్కలన్నీ కలర్ వస్తాయి కానీ లోపల మగ్గవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం టైం పట్టినా సరే చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. ఇలా వేరే దానిలో టర్న్ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు మళ్ళీ వేపుకోవాలి. కిలోన్నర కాబట్టి 2 వాయిలు పడుతుంది. కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినా కూడా ముక్క కరకరలాడిపోతుంది. అలా అని లైట్గా వేయించుకుంటే బూజు వస్తుందండి పచ్చడికి. కలర్ చూసుకొని వేపుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముద్ర మాంసాన్ని తీసుకోవాలండి. ముద్ర మాంసం అయితే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ ప్యాన్ని సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని వేరే గిన్నెలో మనం మాంసం ముక్కల గిన్నెలో కప్పున్నర కారం, కప్పున్నర ధనియాల పొడి, కప్పు ఆవు పిండి కొంచెం 3 స్పూన్లు, జీలకర్ర పొడి 2 స్పూన్లు, ఉప్పు 1/2 కప్పు, సాల్ట్ వేసుకోండి. ముక్కలకు బాగా పట్టేలా గరిటతో కలుపుకొని వేడి నూనె మనం బాండీలో పెట్టుకున్నాం కదండి, 4-5 గంటలను తీసుకొని వేడి నూనె యాడ్ చేసుకోండి. అప్పుడు కారం అనేది మగ్గిపోతుంది. పచ్చికారాన్ని యూజ్ చేయాలండి పచ్చళ్ళకి. ఎప్పుడైనా సరే వెల్లుల్లి ఇవన్నీ వేసిన కారాన్ని, సాంబార్ కారాన్ని యూజ్ చేయకూడదు. పచ్చికారాన్ని యూజ్ చేయండి. ఎండుమిరగాయల్ని గ్రైండర్కి ఇచ్చుకున్న వాటిని పచ్చికారం అంటారండి. ఆ కారాన్ని యూజ్ చేసుకోండి. ఇలా ముక్కలు బాగా కలుపుకొని అదే ప్యాన్లో కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి అంత అని కాదు కానండి, అల్లం పేస్ట్ని వేగింది అనుకుంటే విరిగిపోయినట్టు ఉంటుంది. అదే మనకి వేగినట్టు అర్థం. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. 1 కప్పు బాగా గట్టిగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఎక్కువ పోయకుండా పచ్చళ్ళ కంటే. అలా విరిగినట్టు ఉంది చూడండి. అలా విరిగినప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా వేరే గిన్నెలో పెట్టుకొని నైట్ అంతా రెస్ట్ ఇవ్వండి. మార్నింగ్కి ముక్కలకి మసాలాలు అన్నీ పట్టి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. ఇలా 2 నిమిషాలు కలుపుకొని వేరే గిన్నెలో పెట్టుకోండి. నైట్ అంతా రెస్ట్ ఇవ్వండి. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. చూడండి ముక్క ఎంత ఇదిగా అలా గ్రేవీగా పచ్చడి అనేది
ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతూ నైట్ అంతా రెస్ట్ ఇస్తే ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుందండి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 6 నెలల పాటు నిల్వ ఉండిద్దండి. పచ్చడి చెడిపోదు బయటే పెట్టుకున్నా కూడా. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్